ప్రతి నెల ఇస్తున్నారా? 1వ తారీఖు వచ్చేస్తున్నాయా? ఎంత వస్తున్నాయి? 4,000. చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు పెంచాడు అమ్మటే ఒకేసారి. గవర్నమెంట్ రాగానే పెంచాడు. ఓకేనా? ఏమ్మా రామా, ఏం కావాలి నీకు? ఇల్లు కట్టు రేపు స్లాబ్ వేపిస్తాలా? వేసింది సార్, 85,000 వచ్చిందిలే. స్లాబ్ వేసుకుంటే బిల్లు ఇస్తారు. వేపించండి. ఎవరు హౌసింగ్ అయ్యి ఏం చేయొచ్చు మనం? కాదు కాదు, ఎంత డబ్బులు ఇచ్చావు? నా ఇంటికి నేను చూసావా? నువ్వు వేయా వర్క్ వేయి కదా. ఇల్లు నీకు ఐడియా ఉందా లేదా? ఏంటి పొజిషన్ చెప్పు. రూపాయల దాకా బిల్లు ఇచ్చారు సార్. 1,20,000 దాకా ఇచ్చాను సార్. ఆయన 75,000 అంటున్నాడు. 75,000 నాకు రొక్కం కొట్టారు. 150,000 పెట్టి నేను పునాది చేయించుకున్నాను. 50,000 1,50,000 పెట్టి 1,07,000 ఇచ్చాం. ఇంకేమి ఇవ్వచ్చు మనం? నేను చెప్తాను ఆయనకి, రేపు బిగిన్ చేసి స్లాబ్ వేయించమని. ఏం కావాలి మీకు? మెటీరియల్ ఏం కావాలి నేను బయట చెప్తా. అది స్లాబ్ వేసేసాను. ఆయనదా? ఈయన ఉంటాడా? ఆయన ఉంటాడు. మీరు ఏం చేయగలుగుతారు? బిల్లు ఇవ్వగలిగింది ఆయన ఇవ్వండి. మిగతా ఎవరికైనా సిమెంట్ షాప్ ఉందా ఇక్కడ? ఎవరికన్నా ఎవరికొన్నా? జగన్కి ఉంది కదా. చెప్పి ఇమీడియట్గా చేసేయమని. నేను మిగతా బ్యాలెన్స్ ఉంటే నేను అసిస్టెంట్ ఎవరికని చెప్పి పంపించేస్తాను. మీకు అది స్లాబ్ వేయించి పెడతాను. రేపు బిగిన్ చేసే, లేట్ చేయవాలి. మళ్ళీ నేను నన్ను అడగకూడదు అని మీ బాధ్యత. వదిలే మామూలుగా ఇప్పుడు 1000 పెంచారు, తెలుసుగా. 1000 పెంచిస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? 3,000 చేయడం, 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మన చంద్రబాబు నాయుడు గారు రాగానే ఒక్కసారిగా పెంచేశాడు 1,000 రూపాయలు. అంతకుముందు 200 నుంచి 1000 చేశాడు, 1000 నుంచి 2,000 చేశాడు, మళ్ళీ 3,000 నుంచి 4,000 ఒకేసారి చేశారు. అర్థమైందా? ఇచ్చారు ఒకేసారి. జగన్ లాగా 2,000 పెన్షన్ని 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్ల ఒకే సంవత్సరంలో చేశారు. ప్రచారం చేస్తున్నాం అందరూ. 7 నెలలు ఏం చేయట్లేదు, నమ్మకండి అందరూ. 2 నిమిషాలు అన్నా, నేను మళ్ళీ చేస్తాను. మిగతా ఇస్తారు. మిగతా ఇవ్వమ్మా అందరికి. మ్యాక్సిమం 1 డేలో అయిపోతుందమ్మా. మామూలుగా 1 రోజులో అయిపోతుంది. ఈ గ్రామంలో ఎన్ని వస్తున్నాయి మొత్తం? 600. టోటల్ పెన్షన్స్ 660 వస్తుంది. జేవీపాలెం కలిపి 660. మొన్న మనకి నవంబర్లో చనిపోయిన వాళ్ళని డిసెంబర్లో ఇచ్చాం కదా. ఎన్ని వచ్చినాయి మన మండలంలో చనిపోయిన వాళ్ళ పెన్షన్స్? 4 వచ్చినాయి. ఓకే.